యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య విజయోత్సవ సందర్భంగా మంగళవారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వీర్ల ఐలయ్యను ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా పలువురు పద్మశాలి సంఘం సభ్యులు వీర్ల ఐలయ్యని సన్మానించి అనంతరం ఐలయ్య మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య విజయోత్సవ సందర్భంగా మంగళవారం పద్మశాలి సంఘ ఆధ్వర్యంలో వీర్ల ఐలయ్యను ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా పలువురు పద్మశాలి సంఘ సభ్యులు వీర్ల ఐలయ్యను సన్మానించారు. అనంతరం ఐలయ్య మాట్లాడుతూ తన గెలుపుకి కృషి చేసిన యాదగిరిగుట్ట పద్మశాలి సంఘ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పద్మశాలీలకు తాను అండగా ఉంటానని, ప్రభుత్వ పథకాలలో కూడా పద్మశాలీలకు పెద్దపీట వేస్తామని తెలిపారు. ఇట్లా విషయాలు ఉన్నాడు ఇట్లా విషయాలు అందరూ నియోజకంలో మొదటగా స్పందించింది నా పద్మశాలి కుటుంబ సభ్యులు. ఈరోజు కూడా క్యాబినెట్లో పద్మశాలి సంఘమే సన్మానించి మా బిడ్డ ఎమ్మెల్యే అని చెప్పి మీరు ఎమ్మెల్యే ఇచ్చినందుకు మీకు ఎప్పుడు రుణపడి మీ కులానికి కానీ మీ యాదగిరి పట్టణానికి మీ సహకారంతో అభివృద్ధితో పాటు మంచి పేరు తెస్తానని చెప్పి మీకు మాట ఇస్తూ పద్మశాలి అన్న ఎంతో తెలివితోటి పోగులకి ఏదైతే చీర కానీ మిగతా వస్త్రాలు తయారు చేశాడో ఆ రకంగా ఇలా ఓటు అన్ని కలిసి కూడా మీ బిడ్డను గెలిపించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ఎక్కువ ఏమన్నా ప్రభుత్వం నమ్ముకొని కొందరు ఇక్కడ యాదగిరిగుట్ట లక్ష్మీస్వామిని నమ్ముకొని ఆ స్వామివారికి వచ్చే భక్తులకు సేవ చేసుకుంటా గత 50 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో షాపులు పెట్టి ఇవాళ అభివృద్ధి పేరు మీద షాపులు కోల్పోయినాం, ఉపాధి కోల్పోయినాం, వేరే కులస్తుల లెక్క వేరే ఉపాధి చేయలేకపోతున్నాం. ఇక్కడ వచ్చే భక్తులకు షాపుల ద్వారా వాళ్ళ సేవలు అందించుకుంటూ మన తండ్రులు కానీ మనం కానీ సేవ చేస్తున్నాం. అభివృద్ధి పేరు మీద వాటిని అన్నింటి కూడా కుంటుపడంగా చేసింది. కాబట్టి గత పాలకుల సమస్య మనం పక్కన పెట్టి రేపు యాదగిరిగుట్ట అభివృద్ధిలో ఎవరైతే షాపులు కోల్పోయారో, ఎవరైతే ఉపాధి కోల్పోయారో ఖచ్చితంగా గతంలో ఏదైతే షాపులు పునరుద్ధరించడానికి ఏదైతే మన యాదగిరిగుట్ట ప్రాంత పుణ్యక్షేత్రంలో ఇక్కడ మన వాళ్ళకే, ఇక్కడ ఈ ప్రాంత వాసులకే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉపాధి కాగే విధంగా పైన కూడా వచ్చే అవకాశాలు ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి మీకు మాట ఇస్తూ యాదగిరిలో పద్మశాలకు ప్రత్యేకంగా ఇలా అన్నదాన సందర్భం ఏర్పాటు చేసి ఎంతో మందికి మీరు అన్నదానం చేస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా అభినందిస్తూ పెద్దలకు మాట చెప్పారు. కొండ లక్ష్మణ బాబు నీకు ఆశీర్వదించడం ప్రభుత్వం నుంచి కాదు, మీరు ఇక్కడ స్థలాన్ని ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా నేను సొంత నిధుల నుంచి వినియోగించడానికి ఈ యాదగిరిలో కానీ ఆన్లైన్ మొదట ఆ విగ్రహం నేనే చేస్తానని చెప్పి ఏదైతే మన కులదైవం మార్కండేయ గుడి కూడా ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా మీకు ఎండోమెంట్ నుంచి ఏర్పాటు చేస్తానని చెప్పి మాట ఇస్తూ ఎవరైతే షాపులు కోల్పోయి ఇప్పుడే మాకు ఎంగేజ్మెంట్ చేసి కానీ పెళ్లి చేయాలంటున్నాడు, ఎవరైతే షాపులు వచ్చినా వాళ్ళు ఖచ్చితంగా ఆ షాపును మనకు అలకేసి చేసి ఆ షాపును ఓపెన్ చేసినట్టుగా నా వంతు బాధ్యతగా నేను రేపే ఇంకోతో మీటింగ్ కూడా ఏర్పాటు చేసినా. రేపు అనివార్య కారణాల వల్ల మనకు రాష్ట్రం వస్తుంది కాబట్టి 2 రోజుల యాదగిరి కొండ మీద కూడా కొండ కింద ఉన్న షాపులు కూడా ఏ రకంగా గత పూర్వైపు తేవడానికి మీ అందరి సహకారంతో నేను పనిచేస్తాను తెలియజేస్తూ పద్మశాలి సంఘం అంటే నిజంగా ఒక ఐక్యతగా అన్ని కులాలకు తీటుగా మేము మా కులం అని చెప్పి ఈ అన్నదాన సందర్భంతో పాటు రేపు మార్కండేయ టెంపుల్ కూడా అందరం ఐక్యత కట్టుకొని దాంట్లో ప్రభుత్వం నుంచి
అవసరమైతే నా